నా పేరు విరూరు శ్రీరామకృష్ణ అండి. ఫ్లాట్ నెంబర్ 632. ఇప్పుడు మేము మాకు అగ్రిమెంట్ టైంలోనే మేము 5,000 ఏమో గజానికి, 2,250 రూపాయలేమో డెవలప్మెంట్ కానీ తీసుకుని మొత్తం 7,250 రూపాయలు తీసుకున్నారు. మేము దాని ప్రకారం ఎంత అమౌంట్ అవుతుంది అంత అమౌంట్ పూర్తిగా కట్టేసాం. పూర్తిగా కట్టేసిన తర్వాత రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. మాకు అందరికీ కూడా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఈనాటికి కూడా మాకు డెవలప్మెంట్ చేయకుండా ఏంటి అడిగితే కాదు, ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి, అవి పెరిగిపోయినాయి అనేసి ఎక్స్ట్రా డబ్బులు కట్టమంటున్నాం. అది సాగమ్మా. ఇప్పుడు మనం ఒక వస్తువు కొనుక్కున్న తర్వాత ఇంటికి పట్టుకున్న తర్వాత అది మళ్ళీ డబ్బులు ఇవ్వమంటే ఏంటది? కనుక మేము ఆల్రెడీ కట్టేసాం డబ్బులు, డెవలప్మెంట్ చేయకుండా ఆ డబ్బులు ఏం చేశారంటే మొట్టమొదటి ఈ మధ్యనే ఎంటీ చెక్లు ఇవ్వటం, పోస్టేటెడ్ చెక్లు ఇవ్వటం, అందరికీ ల్యాండ్ ఓనర్స్ కూడా చెప్పేసి రకరకాలుగా ఫ్రాడ్. ఒక్క ఫ్రాడ్ కానీ ఉండదు. అటు ల్యాండ్ ఓనర్స్ని మోసం చేశారు, మా డెవలప్ చేయకుండా. 6 సంవత్సరాల కిందట ప్రారంభం చేసినటువంటి ఈ సొసైటీ మెంబర్లందరినీ కూడా మోసం చేస్తూ 655 మందికి రిజిస్ట్రేషన్ చేసి డెవలప్మెంట్ చేయకుండా ఇవాళ జరిగినటువంటి ఏజీఎం సాక్షిగా దొంగ ఏజీఎంలు నడుపుకుంటూ కోరం లేకుండా రిజర్వేషన్స్ అన్నీ పాస్ అయినటువంటి కొనసాగించుకుంటూ దీని మీద మరి సభ్యులందరూ కూడా సిఆర్డిఏ వారికి, కోఆపరేటివ్ రిజిస్ట్రార్ వారికి కంప్లైంట్ చేయగా సెక్షన్ 29 రిపోర్ట్ కూడా రెడీ అయింది. దాన్ని కూడా బయటికి రాకుండా అడ్డుకుని సభ్యుల్ని మోసం చేస్తూ లక్షలాది రూపాయలు కట్టినటువంటి ఉద్యోగులు, రిటైర్డ్ పర్సన్స్, మహిళలు వీళ్ళందరినీ కూడా ఇలా ఎండలో ఏజీఎంలను పిలిపించడము, కోరం లేకుండా రిజర్వేషన్స్ పాస్ చేసుకోవడము, ఇవన్నీ కూడా అడ్డాల సుబ్బరాజు అని ఈ కేతనకొండ సొసైటీ అధ్యక్షుల వారు ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు. మరి ఈ మీడియా మిత్రులు మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వివరంగా తెలియజేసి మా అందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దొడ్డిదారిన పారిపోయినటువంటి పాలకవర్గం ఈరోజు అందరి కనపడుతూ ఉంది. మరి ఇంతమందిని రోడ్డును పడేసినటువంటి సుబ్బరాజు గారికి ఏ విధమైనటువంటి శాస్తి చేయాలో గవర్నమెంట్ వారు ఆలోచించాలని మీడియా మిత్రుల ద్వారా ఈ సమాచారాన్ని సవివరంగా గవర్నమెంట్ వారికి అందజేస్తారని తెలియజేస్తున్నాం. మేము 2 సైట్ల కోసం 800 గజాలకి 50 లక్షలు కట్టాం. 5 సంవత్సరాలు అయిందంటే రేపు అక్టోబర్ 23కి. ఇంతవరకు మాకు ప్లాన్ రిజిస్ట్రేషన్ చేయలేదు సరే కదా, లాస్ వచ్చింది. అలాగని మళ్ళీ ఇంకొక 12 లక్షలు ఎక్స్ట్రా కట్టమన్నారు మమ్మల్ని. అది కట్టిన తర్వాత ఈ డెవలప్మెంట్ చేస్తాం. డెవలప్మెంట్ చార్జెస్తో కలిపి మేము 62 లక్షలు కట్టాలి. 50 లక్షలు కట్టాం. మేము 12 లక్షలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ 12 కాకుండా ఇంకో 12 కట్టమంటున్నాడు. చదరపు గజానికి ఇంకో 1500 చెప్పండి. ఇంతకంటే సొసైటీకి మాత్రం రూపాయి కూడా లాస్ రాలేదు. అంతా ట్రాన్స్పరెంట్ చేసామని అన్నారు. ట్రాన్స్పరెంట్ గా చేసా కానీ మీ అకౌంట్ మాకు చూపించంటే చూపించారంట. కేతనకొండ లేఅవుట్ అనేది 2018లో స్టార్ట్ చేశారు. మాకు అప్పుడు సభ్యత్వం రుసుము అని చెప్పేసి 1500 చొప్పున ఫీజు తీసుకుని మొత్తం 1000 మందికో 2000 మందికో సభ్యత్వాలు ఇచ్చుకున్నాము. ఇప్పుడు 2018లో మాకు లాటరీ సిస్టమ్ ద్వారా మీకు అలాట్మెంట్ చేస్తాము అది ఇది అన్నారు. 2019లో భూమికి ఏదో ఇచ్చాము అన్నారు. మా రిజిస్ట్రేషన్ అప్పుడు మేము అందరము ఒక్కొక్కళ్ళము 25 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అలా ప్రతి ఒక్కళ్ళు అమౌంట్ పే చేసాము. కానీ ల్యాండ్ ఓనర్స్కి ఆమె అమౌంట్ పే చేశారా లేదా అనేది ఇప్పుడు వచ్చి ల్యాండ్ ఓనర్స్ మాకు చేయలేదు కాబట్టి మిమ్మల్ని అడ్డుకుంటాము అంటున్నారు. ఈ విషయంలో మా సుబ్బరాజు గారు డైరెక్టర్ గారిని అడిగితే ఈ విషయం మీకు అనవసరం, మేము రిజల్యూషన్స్ రాసుకున్నాము కాబట్టి అదే మా తీర్మానం అంటున్నారు. ఈ తీర్మానాలు ఇప్పుడు వచ్చి మాకెవరికి ఏ విషయంలోని మాకెవరికి చూపించలేదు. ఆ సంతకాలు కూడా మేము చేసామా లేదా ఒకసారి మేము వెరిఫై చేసుకుంటాం, మాకు చూపించండి అంటే ఒక్క సంతకం కూడా మీకు సంబంధం లేదు అని అంటున్నారు. నెక్స్ట్ మాకు 2020 నుంచి కూడా 1500 కట్టండి, 1000 రూపాయలు కట్టండి, గజానికి 1000 రూపాయలు కట్టండి అంటున్నారు. మెయింటెనెన్స్ ఛార్జెస్ 10 రూపాయలు చొప్పున కట్టమన్నారు. ఇంతకొచ్చి ఇప్పుడుకొచ్చి డెవలప్మెంట్ అంటూ ఒక రోడ్డు కానీ ఒక ఇది కానీ ఏమీ లేదు. సైట్లు చూస్తే పచ్చగడ్డ ఎక్కడ ఉందో అదే ఉంది. కానీ మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. నెక్స్ట్ కరెంట్ కానీ ఇంకోటి కానీ ఏది ఇవ్వదు. ఇప్పుడు ప్రతి విషయంలోనే మేము ఎవరు రాకపోయినా సరే సంతకాలు మేము కన్నా ముందు సంతకాలు ఎవరెవరు సంతకాలు పెట్టిస్తున్నారో ఏదో ఇదే కోరం అని చెప్పేసి అంటున్నారు. మాకు ఈరోజు ఒక సర్వసభ్య సమావేశం ఉంది రండి అని చెప్పారు. దాంట్లో 1/4 సభ్యులు ఉంటే దాన్ని మేము కోరంగా తీర్మానించడానికి మీ సభ్యులందరూ ఆమోదంతో
మేము నిర్ణయం తీసుకుంటాము అన్నారు. కానీ మా సభ్యుల ఆమోదం ఎవరు కూడా ఆ తీర్మానాన్ని మేము ఒప్పుకోలేదు, కోరం ఏర్పడలేదు అని చెప్పాము. ఇదే కోరం అని చెప్పేసి ఆయన ఎప్పుడు చూసినా మేము ఏది అడిగినా సరే మా సమస్యకు పరిష్కారం చెప్పండి అంటే స్టేజ్ దిగి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మా సమస్యను మాత్రం ఎప్పటికీ తీర్చడం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.